హాయ్ హలో నమస్తే అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అన్నదమ్ములందరికీ కూడా మరి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఎంతో ధన్యవాదాలండి. ఎందుకంటే నా ఛానల్ ఇప్పటి వరకు దగ్గరలో 3000 సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే ఎంత కష్టం అనేది నాకు తెలుసు. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్లు రావడానికి చాలా టైం పట్టింది. దాని తర్వాత ఈజీగా సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు. సబ్స్క్రైబర్స్ అంటే ఏదో మనం బయట వాళ్ళం కాదండి, మన ఫ్యామిలీ. ఎందుకంటే నేను చేసే వీడియోలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకని ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు కదా, అట్లాగే నాకు సబ్స్క్రైబర్స్ నిజంగా దేవుళ్ళతో సమానం. సో మీ ప్రేమ అభిమానం ఇలాగే ఉంటూ నాకు ఇంకా సపోర్ట్ చేస్తారని, అట్లాగే మన ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం వెళ్తూ ఉంది నిదానంగా. సో చూద్దాము, వెళ్తుంది. ఎందుకంటే మానిటైజేషన్ కూడా అయిపోయింది. మరి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, రాఖీ పౌర్ణమి సందర్భంగా అలాగే మనకి శ్రావణ మాసం అందరికీ అక్క చెల్లెల అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. మీ అన్నదమ్ములతో చక్కగా హ్యాపీ రాఖీ పండుగని జరుపుకోండి. అట్లాగే మరి నేను రాఖీ పండుగ ఎవరితో జరుపుకున్నాను, ఎలా జరుపుకున్నాను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయితే మాకు ఈ రాఖీ స్పెషల్ ఏంటంటే, ఈ సంవత్సరం నేను తమ్ముడి దగ్గర ఉన్నాను. చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ రాఖీ పౌర్ణమి రావడం ఒక స్పెషల్ గా చెప్పాలి. అలాగే మా తమ్ముడి గురించి నేను అంటే ఎప్పుడు ఎవరికి నేను రివీల్ చేయలేదు. నాకు అసలు తమ్ముడు లేడు అన్న ఇది లేకుండా నేను ఫస్ట్ టైం అనమాట. ఎవరైనా సరే రక్తబంధం ఉన్నోళ్ళు కూడా అంత ఇదిగా ఉండరు. నాకు సుఖాల్లో కంటే కష్టాల్లో ఎక్కువ ఉన్నాడు మా నటరాజు తమ్ముడు. సో నేను ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. తమ్ముడికి ఇదిగా కడుతున్నానని కొంచెం ఆనందం ఎక్కువైపోయింది. ఇది ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. అన్ని శుభాలు జరగాలి, ఇంకా పైకి వెళ్ళాలి, మంచి శాలరీ రావాలి, నెక్స్ట్ ఇయర్ కొడుకు పుట్టాలి, మా తమ్ముడికి అన్ని మంచి జరగాలి. మసిగుడ్డ సరే. అంటే ఈ రాఖీ స్పెషల్ ఏంటంటే, దీని మీద తమ్ముడు అని ఉన్నది వెతికి నేను నిన్నంతా వెతికి తెచ్చేదనమాట. అది కూడా తెలుగు. మనం తెలుగు అంటే చాలా ఇష్టం కదా నీకు. అందులో మా తమ్ముడు మల్టీ టాలెంటెడ్ సింగర్ అన్ని అనమాట. ఇంకా వాడి గురించి చెప్పాలంటే ఎంతైనా తక్కువే. మా అక్క చాలా ఎక్కువ నన్ను పొగిడేస్తుంది. హైదరాబాద్ లో ఇద్దరం కలిసి వర్క్ చేసాం అనమాట. చాలా వర్క్స్ చేసాము. సో ఇది నా రాఖీ బంధన్ ఇలా జరిగింది. నా తమ్ముడు నాకు ఎప్పుడు తోడుంటాడు. థ్యాంక్ యూ. నాలాగే యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నాడు. ఇద్దరు సలహాలు ఇచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఒకళ్ళ ఛానల్ కోసం ఒకరు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు నాకు. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. హ్యాపీ రక్షాబంధన్ అక్క. దండం పెట్టుకో. దండం పెట్టుకోమని అడుగుతున్నాను. పెట్టట్లేదు. మంచిగా నీ యూట్యూబ్ ఛానల్ బాగా వెళ్ళి మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి. నువ్వు చెప్పు నాకు. మా అక్క కూడా యూట్యూబ్ ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యింది. మానిటైజేషన్ ఇప్పుడు ఫుల్ పేమెంట్ పడాలి. పేమెంట్ పార్టీ చేసుకోవాలి. పక్కాగా పెద్ద పార్టీ ఏదో అడిగితే అదే ఇస్తాడు. ఏదైనా పర్లేదురా, మనమే కదా, బయట వాళ్ళం కాదు కదా. మనం అనుకున్నప్పుడే అంతే. ఓకే, ఇలా జరిగింది నా రక్షాబంధన్. చాలా హ్యాపీగా జరిగింది. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఉన్నది మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట, దివ్య తన పేరు. యాక్చువల్గా అంటే ఇందాక నేను రాఖీ కట్టాను కదా, తను వాళ్ళ వైఫ్. అక్కడ ఉన్నది మా హస్బెండ్ అనమాట. తను అన్నయ్య అవుతాడు తనకి. సో ఇట్లాగా రాఖీ పండుగ మాకు ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు జాబుల వల్ల ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర ఉన్నాం. ఈ సంవత్సరం ఇట్లాగా అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే జాబులు చేసేటప్పుడు మనకి టైం దొరకదు, ఏం దొరకదు. ఇక మనం టైం స్పెండ్ చేయాలన్నా సెలవులు ఇవ్వరు. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాం కదా. అవన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరం చాలా బాగుందన్నమాట. నేను తమ్ముడికి కట్టాను.
ఈయనకేమో తను కట్టింది. అట్లాగా జరిగింది ఈ సంవత్సరం. రాఖీ అయితే చాలా చాలా హ్యాపీగా జరిగింది. యాక్చువల్గా మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే బొడ్డుతాయి ఒకటి ఉంటుంది, వీళ్ళకి ఒక పాప అనమాట.